బంగారు ఆభరణాల VA ఛార్జీలపై 50% తగ్గింపు. త్వరపడండి, అక్షయ లక్ష్మిని ఆహ్వానించండి. ది చెన్నై షాపింగ్ మాల్, తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్. హార్ముజ్ జలసంధిని ఇరాన్ మళ్లీ మూసివేసింది. తమ ఓడరేవులపై అమెరికా దిగ్బంధనం అమల్లో ఉన్నంతకాలం హార్ముజ్లో నౌకల రవాణాను అడ్డుకోవడం కొనసాగిస్తామని ఇరాన్ జాయింట్ మిలిటరీ కమాండ్ ఒక ప్రకటనలో తెలిపింది. తమ నిర్వహణలోనే జలసంధి ఉంటుందని స్పష్టం చేసింది. శుద్ధి చేసిన యురేనియం నిల్వలను ఎక్కడికి తరలించామని తేల్చి చెప్పింది. హార్ముజ్ జలసంధిని పూర్తిగా తెరుస్తున్నట్లు నిన్న ప్రకటించిన ఇరాన్ తాజాగా తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది. హార్ముజ్ జలసంధిపై నియంత్రణ మళ్లీ పూర్వస్థితికి చేరుకుందని ఇరాన్ జాయింట్ మిలిటరీ కమాండ్ తెలిపింది. తమ నౌకలు స్వేచ్ఛగా రాకపోకలు సాగించేలా అమెరికా ఆంక్షలను ఎత్తివేసే వరకు హార్ముజ్పై తమ కఠిన నియంత్రణ కొనసాగుతుందని స్పష్టం చేసింది. హార్ముజ్ నిర్వహణను తమ బలగాలే చేపడతాయని తెలిపింది. ఇరాన్ తమతో పూర్తిస్థాయి ఒప్పందం కుదుర్చుకునే వరకు పోర్టుల దిగ్బంధనం కొనసాగుతుందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. ట్రంప్ ప్రకటన వెలువడిన మరుసటి రోజే ఇరాన్ ఈ నిర్ణయం తీసుకుంది. ఇరాన్ నిర్ణయంతో పాకిస్తాన్ వేదికగా జరగాల్సిన శాంతి చర్చలపై నీలి నీడలు కమ్ముకున్నాయి. అటు శుద్ధి చేసిన యురేనియం నిల్వలను ఎక్కడికి తరలించమని ఇరాన్ విదేశాంగ శాఖ ప్రతినిధి ఇస్మాయిల్ బఘాయి స్పష్టం చేశారు. ఇరాన్ భూభాగం తమకు ఎంత ముఖ్యమో యురేనియం కూడా అంతే ముఖ్యమని తేల్చి చెప్పారు. ఈ మేరకు ఇరాన్ ప్రభుత్వ వార్తా సంస్థకిచ్చిన ఇంటర్వ్యూలో ఆయన పేర్కొన్నారు. తమ ఓడరేవుల లక్ష్యంగా అమెరికా నేవీ దిగ్బంధనం కొనసాగితే కాల్పుల విరమణ ఉల్లంఘనగా పరిగణించాల్సి వస్తుందని హెచ్చరించారు. అమెరికా, ఇజ్రాయెల్, బ్రిటన్ గూఢచారి ముఠాలను గుర్తించి మట్టుబెట్టినట్లు ఇరాన్ సైన్యం ప్రకటించింది. దేశంలో అశాంతిని రగిలించడం, నెట్వర్క్లను నిర్మించడం వంటి లక్ష్యాలతో ఈ ముఠాలు పనిచేస్తున్నాయని IRGC ఇంటెలిజెన్స్ విభాగాన్ని ఉటంకిస్తూ ఇరాన్కు చెందిన ఫార్స్ వార్తా సంస్థ నివేదించింది. అజర్బైజాన్లో ఈ గూఢచారి ముఠాను మట్టుబెట్టినట్లు తెలిపింది.